పరలోకానికి వెళ్ళే బిడ్డలే మరి ఈ కాలంలో భూమి మీదకి వచ్చే బిడ్డలే. కాబట్టి నా దగ్గర ఉన్న చిన్న బిడ్డకి జాన్ పాల్ అని పేరు పెడదాం అనుకుంటున్నాను. పెట్టచ్చా? చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవం గల దేవ, జీవాధిపతి నాయన, మా మధ్యలో ఉన్న ఈ చిన్న బిడ్డ నువ్వు ఇచ్చిన కానుకై ఉండగా ఈ బిడ్డను మీరు దీవించారని, ఆశీర్వదించారని, శక్తి ఇచ్చారని, బలం ఇచ్చారని, తలాంతులు ఇచ్చారని, నీ కొరకు అనేక మందిని తిప్పే బిడ్డగా బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, నిశ్చయంగా ఈ బిడ్డ వల్ల కుటుంబంలో సంతోషము, దీవెన, ఆశీర్వాదము, గొప్ప శక్తి, ప్రభావము పొందుకుంటూ సహాయం దయచేయండి. నీ నిమిత్తం నీ చేతిలో వాడబడే బిడ్డగా బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థనలోను, విశ్వాసంలోను, శక్తిలోను, బలంలోను, అన్నిటిలో ప్రభువా అనేక మందికి మాదిరికరంగా ఉంటే ఈ బిడ్డను మీరు దీవించమని, అనేక ప్రాంతాల్లో నీ నిమిత్తం రోషం కలిగి నిలబడే బిడ్డగా దీవించమని, వాక్యంలోను, ప్రవర్తనలోను, క్రమంలోను, ప్రతి దాంట్లో ప్రభు అనేక మందికి ముందుండి నడిపించే బిడ్డగా బిడ్డ దీవించమని, ఆశీర్వదించమని ప్రాధేయపడుతున్నాం ప్రభు. మా చేతిలో ఉన్న చిన్న బిడ్డని ప్రభువైన యేసు క్రీస్తు నీ నామములో ప్రతిష్ఠిస్తున్నాం. మేమందరం కలిసి ప్రభు చిన్న బిడ్డని ఈ దినం నుంచి జాన్ పాల్ అని పిలవబోతూ ఉండగా, ఓ నాయన, నిశ్చయంగా ఆ పరలోక రాజ్యంలో మరకత వల్ల ప్రకాశించే వర్షధనుసు, సూర్యకాంత పద్మరాగం పోలివాడు నిన్ను చూసే గొప్ప ధన్యత, భాగ్యం యోహానికి కలిగి ఉండగా అట్టి ధన్యత ఈ బిడ్డతో పాటు అనేక మందిని తీసుకెళ్లే గొప్ప ధన్యత బిడ్డకు దయచేయమని, అట్టి విధంగా దీవించి ఆశీర్వదించి నీ కృపకు పాత్రలు చేయమని ప్రభువైన యేసు క్రీస్తు అనే జీవం కలిగిన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. జాన్ పాల్. గాడ్ బ్లెస్ యు. ఆమె చెప్పినట్టే. ఓకే. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్. మీరు పాస్టర్ గారు ఇక్కడే ఉండండి. ఇంకా రావాలి, 2 పాస్టర్ గారు వచ్చారా?